పశ్చిమ ప్రకాశం జిల్లాన అవతరించినటువంటి ప్రముఖ పలకరాయి పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన వెలుగొండ ప్రాజెక్టుకు దిగువ భాగానున్న వెలిసినటువంటి మన నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం. అయితే మార్కాపురం నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. మార్కాపురం నియోజకవర్గం అయితే మొత్తం మండలాలు కొనకమెట్ల, పొదిలి, మార్కాపురం, తర్లుబాడు, ఇది 4 మండలాల్లో అవతరించింది మార్కాపురం నియోజకవర్గం. అయితే మొత్తం 1951లో ఏర్పడింది నియోజకవర్గం. మన మొత్తం ఎలక్షన్లు 15 సార్లు జరిగాయి. 15 సార్లు ఎలక్షన్ జరగగా కాంగ్రెస్ కాంగ్రెస్ 6 సార్లు, అదర్ పార్టీ 2 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, టీడీపీ 2 సార్లు, వైసీపీ 2 సార్లు, కమ్యూనిస్టు 1 సారి. మొత్తం 10 సార్లు జరగగా కాంగ్రెస్ 6 సార్లు, అదర్ పార్టీ 2 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, టీడీపీ 2 సార్లు, వైసీపీ 2 సార్లు, కమ్యూనిస్టు 1 సారి ప్రభావం చూపించినారు ఓటర్లు. అయితే మొత్తం ఓటర్స్ వచ్చి 2,25,000 దాకా ఉన్నారు. ఓటర్లు అయితే గత ఎలక్షను ఎవరు పోటీ చేశారు, ఎలా జరిగింది ఎలక్షను, ఎవరు గెలుపొందారు, ఎలా అనేది తెలుసుకుందాం. 2019 కుందూరు, నాగార్జున రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, టీడీపీ నారాయణ రెడ్డి, వైసీపీ. అయితే నాగార్జున రెడ్డికి 92,680 ఓట్లు వచ్చినాయి. నాగార్జున రెడ్డికి వచ్చి నారాయణ రెడ్డికి వచ్చి 74,013 ఓట్లు. అయితే ఆ ఎలక్షన్లో 18,667 మెజార్టీతో గెలుపొందాడు వైసీపీ తరఫున నాగార్జున రెడ్డి. అయితే 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభంజనంలో 18,000 రావటం ఆ నియోజకవర్గం చాలా తక్కువ, వ్యతిరేకతగానే వచ్చింది అనుకోవాలి, తక్కువ. అయితే మనకి 2024 విషయానికి వస్తే అలా లేదు, డిఫరెంట్గా ఉంది. 2019లో
2019లో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి కుందూరు నాగార్జున రెడ్డి. వాళ్ళ తండ్రి కేపీ కొండారెడ్డి అని పిలుస్తారు. పశ్చిమాన ఉద్దండుడు అంటారు. పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురం ఉద్దండుడు అంటారు కేపీ కొండారెడ్డి గారు. తర్వాత మళ్ళీ జంక వెంకటరెడ్డి గారు కేపీ కొండారెడ్డి గారి సహకారంతో వైసీపీ తరపున 18,000 పైసలకు మెజార్టీతో గెలుపొందారు నాగార్జున రెడ్డి గారు. అయితే నాగార్జున రెడ్డి గారు గెలుపొందాక వైసీపీ ప్రభుత్వంలో అతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎలా ఆరోపణలు వచ్చాయంటే అతను చిన్న చిన్న పనులు కూడా డబ్బులు తీసుకున్నాడని, అన్ని కమిషన్లతో జరిగిందని జనాలు చర్చించుకుంటున్నారు మా సర్వేలో. అయితే నాగార్జున కానీ మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా గెలవపోవచ్చని జనాలు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2024లో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని వైసీపీ తరఫున పోటీ చేపిస్తున్నారు. టీడీపీ తరఫున వచ్చి అదే కందుల నారాయణ రెడ్డి, టీడీపీ. ఇతను 2009లో గెలిచాడు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం సీట్లన్నీ కైవసం చేసుకుంటే 2004లో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. అయితే అతను ఆ టైంలో ప్రభుత్వం రాలేకపోయింది. అయితే కందుల నారాయణ రెడ్డి గారు మొన్న గత టీడీపీ ప్రభుత్వంలో అతను గెలవకపోవడం కారణం ఏంటంటే 2014 to 19 టీడీపీ ప్రభుత్వంలో భారీగా గ్రానైటు, క్వార్జీ, పలుకురాయి గనులు భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని అతని మీద అభియోగాలు ఉన్నాయి. అందువల్ల అతను ఓడిపోయారని ప్రజలు మా ఎస్ఎన్టీవీ సర్వేలో చెప్పారు. అయితే ఇప్పుడు అన్నా రాంబాబు గారి మీద విషయానికి వస్తే అతను మార్కాపురం పరిసరాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ నడుపుతున్నారు. కానీ అతను గిద్దలూరులో మంచి వ్యతిరేకత ఉందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. అతను వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అతను ఒక మార్కాపురంలో కానీ గిద్దలూరు కానీ అతని మీద ఒక అభియోగం ఉంది ప్రజల్లో. అతను రెడ్డి కమ్యూనిటీని దారుణంగా నోటికొచ్చినట్టు మాట్లాడతారని ఉంది. కానీ అతని మీద అభియోగం ఉంది. కానీ మన మార్కాపురం నియోజకవర్గంలో, గిద్దలూరు నియోజకవర్గంలో ఏమాత్రం సహకరిస్తారు అనేది ఇప్పుడు చూడాలి. 2024 ఎలక్షన్ దాకా మనం మొట్టమొదటగా ఇప్పుడు వైసీపీ గెలిసిద్దా గెలవదా అంటే అనుకుంటే ఆ విషయానికి వస్తే మనం సర్వే చేసిన ప్రకారం అయితే 2024లో వైసీపీ గడ్డు పరిస్థితిగానే ఉంది. కానీ అలా అని టీడీపీ ఏమి స్పీడ్గా లేదు. కానీ వైసీపీ జగన్ పథకాల మీద గెలుపు ప్రభావం చూపించాల్సిందే కానీ వ్యక్తిగత ప్రభావం వల్ల అయితే గెలవపోవచ్చని జనాలు చర్చించుకుంటున్నారు. ఓవరాల్గా విషయానికి వస్తే మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీకి ఒక అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు. అతను ఏ మేర సహకరిస్తాడా, సహకరించడా, సహకరిస్తే ఎన్ని మెజార్టీ వచ్చిద్ది అని జనాలు అనుకుంటున్నారు. కానీ ఓవరాల్గా విషయానికి వస్తే మన కందుల నారాయణ రెడ్డి టీడీపీ గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నా రాంబాబు గారికి అయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చూడాలి. జగన్ పథకాలతో సొంత ఇమేజ్ కాకుండా జగన్ పథకాలతో అన్నా రాంబాబు గట్టెక్కుతాడా గెలవడా అనేది మనం చూడాలి. ఎక్కువ అవకాశం అయితే వరకు టీడీపీకి ఉంది. ఈరోజు ఎస్ఎన్టీవీ రివ్యూ మార్కాపురం నియోజకవర్గం గురించి ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. ధన్యవాదములు మిత్రమా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.